ఒక కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో attitude పొంగల్ it's a blockbuster పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. attitude పొంగల్ it's a blockbuster పొంగల్ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు
మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము, చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి, జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయే, చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది, ఏడాదికో పండగ, బ్రతుకంత తొలి పండగ, ఏడాదికో పండగ, సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. మా పాఠశాల లయోలా పాఠశాల యాజమాన్యం సురేష్ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారికి, కరెస్పాండెంట్ శ్యామ్ సార్ గారికి, మా టీచర్స్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్ చేస్తున్నాము. అయితే సంక్రాంతి అనేది మన తెలుగు వారి అందరికీ కూడా, హిందువులందరికీ చాలా పెద్ద పండుగ. సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని కూడా పిలుస్తాము. మన సంక్రాంతి పండుగను 3 రోజులు కూడా, ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు కూడా చాలా ఆనందోత్సాహాలతో, కొన్ని ప్రాంతాలలో 4 రోజులు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, కనుమ, 4వ రోజున ముక్కనుమ అనేసి కూడా జరుపుకుంటారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. అయితే ఈ పండుగ అనేది, సంక్రాంతి పండుగ ఏదైనా మనం పండుగ వచ్చిందంటే ముందు రోజు 1-2 రోజులు ముందు నుంచి మొదలు పెడతాము, లేకపోతే కొన్ని పండుగలు అయితే అదే రోజు జరుపుకుంటుంటాము. కానీ సంక్రాంతి పండుగ అనేది తెలుగు వారందరికీ కూడా నెల రోజుల ముందు నుంచి
మొదలవుతుంది. ప్రతి ఇంటి వాకిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులు వేయడము, ఈ సంక్రాంతి పండుగ నెల రోజులు నిలబెట్టడము అనేసి అంటారు దాన్ని. అయితే పెద్ద పెద్ద గీతల ముగ్గులతోటి రంగవల్లులు వేయడము, కలర్లు వేయడము, ఇదంతా కూడా గొబ్బెమ్మలు పెట్టడము, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. అయితే ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అని పిలవడం జరుగుతుంది. మనకి సంవత్సరానికి 12 నెలలు, ఆ 12 నెలల్లో 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణము ఉంటుంది. దక్షిణాయనము దేవతలకి ఒక రాత్రి, ఉత్తరాయణము ఒక పగలు, 6 నెలలు ఒక పగలు అనమాట. అయితే ఈ ఉత్తరాయణము ఎంతో పుణ్యకాలము, పుణ్యాన్ని ఇస్తుంది అనే మహాభారతంలో భీష్ముడు కూడా ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం వచ్చిన తర్వాత తనువును చాలించడం జరిగింది. ఈ దక్షిణాయనం అనేది యోగానికి కానీ లేకపోతే ధ్యానాలకు, పూజలకు, నిష్టలకు, దీక్షలకు ఎంతో పవిత్రమైనది. అయితే ఈ సంక్రాంతి ఒక సైంటిఫిక్ రీజన్, శాస్త్రీయ కోణం కూడా దాగి ఉంది. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టడము, ఆవు పేడతో భోగి పిడకలు తయారు చేసి చిన్నపిల్లలకు భోగి పండుగ రోజు తెల్లవారుజామునే తలార స్నానం చేయించి ఆ భోగి దండలను చిన్న చిన్న పిడకలుగా చేసి దారంకి కట్టి పిల్లల మెడలో వేసి ఆ భోగి పిడకలను భోగి మంటల్లో వేస్తారు. భోగి పండుగ రోజు భోగి పళ్ళు, సాయంత్రం పూట భోగి పళ్ళు పోయడము, ఇవన్నీ కూడా పిల్లలకు దిష్టి తగలకుండా, దిష్టి దోషాలు లేకుండా అనేసి చేస్తారు. అయితే ఇక ఈ సంక్రాంతి చలికాలంలో వస్తుంది కాబట్టి ఈ ఆవు పేడలో ఉన్నటువంటి ఔషధాలు అవన్నీ కూడా మంటల్లో కాలడం వల్ల, ఆ పొగలు పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉండడము, అలానే మనం చేసే పిండి వంటల్లో కూడా సకినాలు కానీ, అరిసెలు కానీ వాటిలో కూడా నువ్వులను ఉపయోగించడము, ఇవన్నిటిలో కూడా శాస్త్రీయ కోణం దాగి ఉంది. అయితే పిల్లలు ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ, పెద్దవాళ్ళకి, పిల్లలకి, రైతన్నలకి అందరికీ కూడా సంతోషాన్ని కలిగించే పండుగ ఇది. ఎందుకంటే రైతన్నలకు పంట చేతికి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు అందరూ కూడా. అయితే పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు, ఈ పతంగుల పండుగ అని కూడా అంటాం సంక్రాంతి పండుగను, ఈ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ చైనా మాంజా అనేసి ఆ దారాలతో పిల్లలు ఎక్కడంటే అక్కడ డాబాల మీద కానీ, రోడ్ల మీద కానీ గాలిపటాలు ఎగరేయడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా శ్రద్ధ వహించి ఈ సంక్రాంతి సెలవుల్లో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూడడము, ఆ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు దగ్గర ఉండి మీరు కూడా కొంచెము గమనించడము, పిల్లల్ని జాగ్రత్తలు చెప్పి గాలిపటాలు ఎగరవేసుకునేటప్పుడు పంపించడము జరగాలి. ఇలాంటి పండుగలు అందరం కూడా చాలా సంతోషంగా ఇంకా ఎన్నో పండుగలు జరుపుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా పాఠశాల యాజమాన్యం తరఫున అందరికీ కూడా సంక్రాంతి